ఇప్పుడు నా వెనకాల ఉన్న ఎన్వైరన్మెంట్ చాలా క్లీన్ గాను గ్రీన్ గాను ఉంది. బట్ దాట్స్ నాట్ ఆల్వేస్ ద కేస్. ఈ మధ్య అందరూ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు. ఈ రోజు మనం వాటిని ఉపయోగించి ఒక అద్భుతమైన ఇల్లు కట్టబోతున్నాం. సౌండ్స్ క్రేజీ, బట్ మనం ఇది చేయబోతున్నాం. ట్రాష్ ని రీసైకిల్ చేయడానికి మనం ఇప్పుడు మన టీం ని పిలిచాం. ఇప్పుడు మనతో ఉన్నాడు మోపి ఓపి, ఇంకా తానిష్ కూడా ఉన్నాడు, ప్రాంశు కూడా వచ్చేసాడు. చూడండి, మనం ఇల్లు కట్టాలంటే చాలా వస్తువులు అయితే కలెక్ట్ చేయాలి. సో మీరు మీ బ్రెయిన్ వాడాలి. అయినా వీళ్ళ దగ్గర ఎక్కువ బ్రెయిన్ లేదనుకోండి. సో మీకు ఏం దొరికినా సరే అది పనికొస్తుంది అనిపిస్తే దాన్ని తీసుకొచ్చేయండి. ఈ దేశాన్ని మీ ముగ్గురు మాత్రమే బాగు చేయలేరు, మీ సపోర్ట్ కూడా కావాలి. మీకు పనికొచ్చేలా ఏది దొరికినా సరే మీరు తీసుకురావాలి. మీలో ఎవరు బాగా మంచి రీసైకిలబుల్ వస్తువుని తీసుకొస్తారో మనం చూద్దాం. దాన్ని మనం ఇల్లులా కన్వర్ట్ చేయాలి. ముందు నేను డీటెయిల్ చేయించుకోవడానికి నాకు డబ్బులు ఇవ్వు. మనమైతే మండుతున్న ఎండలో పని చేస్తున్నాం. మీ డీటెయిల్ నేను చూసుకుంటానులే. త్వరగా వెళ్ళండి, కమాన్ వెళ్ళండి, త్వరగా తీసుకురండి. నేను కూడా వెళ్ళి మంచి వస్తువులు ఏమైనా దొరికితే తీసుకొస్తాను. ఎందుకంటే నాకు వీళ్ళ ముగ్గురు మీద నమ్మకం కొంచెం తక్కువ. అంటే బ్రెయిన్ తక్కువ వాడే పనులు మనోళ్ళు కరెక్ట్ గా చేస్తారు. వెళ్దాం రండి. చెత్త ఏరుకోవడానికి వచ్చేసాడు ఫుక్రా ఇన్సాన్. చూసారా గాయ్స్, ఓ మై గాడ్, ఈ మధ్య ఎలాంటి పనులు చేస్తున్నారో చూసారా. నేను నా టీమ్మేట్స్ ని ఒక్కొక్క మూలకి పంపించేశాను. నేనైతే బయలుదేరి ఇక్కడ నర్సరీ దగ్గరికి వచ్చాను. ఇక్కడ నుంచి మనకి దొరికేవని నేను తీసుకొస్తాను. నాకు తెలిసి ఇక్కడ మంచివే దొరుకుతాయి అనుకుంటా. రండి, చెక్క. ఇదేంటి బ్రో, ఇది బానే ఉంది. దీన్ని తీసుకెళ్దాం, ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుందేమో. ఇల్లు కట్టుకున్నప్పుడు రైట్ లో గానీ లెఫ్ట్ లో గానీ మనం దీన్ని పెట్టుకోవచ్చు. దీన్ని తీసుకెళ్తే నాకు దీనివల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండదు. ఇనుప వస్తువులతో ఏం చేస్తాం. నేను ఇవి ఇంకొన్ని తీసుకెళ్తాను. ఇది బియర్ బాటిల్, జాలీగా తాగుతారు, అలాగే ఇష్టానికి పడేసి వెళ్ళిపోతారు. ఈ తాడు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. దీన్ని తీసుకెళ్దాం. ఇక్కడ కొన్ని కప్స్ కూడా ఉన్నాయి, మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. చూడండి, ఇది కాఫీ కప్. గాయ్స్, నిజంగానే ఇక్కడ ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇలా ఎండలో పనిచేయడంలో ఉన్న కిక్కే వేరు. ఎండ ఇక్కడ బాగా మండిపోతుంది. ఇక్కడ టెంపరేచర్ 41, 42 ఉన్నట్టుంది. అయినా ఢిల్లీలో ఇది నార్మల్ అయిపోయిందిలే. దానికి కారణం కూడా ఈ చెత్తే. గాయస్, చూసారా, మనకి చెక్కలు దొరుకుతున్నాయి. అంటే ఇది మన అదృష్టం అనే చెప్పొచ్చు. పెద్ద పెద్ద చెక్క ముక్కలు. కాకపోతే వీటి మీద బాత్రూమ్ స్మెల్ వస్తుంది. నాకు తెలిసి ఈ గ్రీన్ నెట్ కూడా మనకి పనికి వస్తుంది. నాకు ఇక్కడ బోల్డ్ అనే వస్తువులు దొరికాయి. వీటిని తీసుకెళ్ళడానికి కూడా నలుగురు కావాలేమో. ఈ టోపీని తీసుకెళ్ళి ఎవరికైనా పెట్టచ్చు. అంతెందుకు నేను కూడా పెట్టుకోవచ్చు, కార్పెంటర్ బాబ్ ద బిల్డర్ అయినప్పుడు. కాకపోతే ఇది కొంచెం డర్టీగా ఉంది. సో గాయస్, జాసూస్ అయితే మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ మోపి ఎప్పుడు మనతోనే ఉంటాడు. తను నా వెంట పడి మరీ వచ్చాడు. చెత్తేరుకోవడానికి కూడా నన్ను ఒక్కనే వదిలేలా లేడు. మంచి కోసం వచ్చి వెతకడం ఎక్కువ, మళ్ళీ కండిషన్లు పెడుతున్నావా? మోపి, అసలు నువ్వు లైఫ్ లో ఎప్పుడైనా ఊహించావా నువ్వు ఇంజనీరింగ్ చదువుకొని? ఇంజనీరింగ్? నేను నర్సరీ. సారీ గాయ్స్, నువ్వు ఇంత బాగా చదువుకొని నీ పేరెంట్స్ తో 25-30 లక్షలు ఖర్చు పెట్టించి ఇలా. నేను మరీ అంత ఫీజు కట్టలేదు. సరే, ఫీజు ఎంత? 12 లక్షల. 12 లక్షలు వేస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ చెత్తేరుకుంటున్నాడు. సరిగ్గా చదువుకోనుంటే ఈ పాటికి జనాలకి మందులు ఇచ్చేవాడేమో. ఇక చాలే, ఆపుతావా? నాకు అసలు ఏది పనికి వస్తుంది, ఏది పనికి రాదని బాగా తెలుసు. నేను చాలా క్రియేటివ్ గా ఉంటాను. ఓహోహో, సొంత డబ్బాలు కొట్టుకుంటున్నావు, సిగ్గులేదా? ఇక్కడ డబ్బా ఉంది. ఓహో, ఇదిగో 20 రూపాయలు ఉన్నాయి. ఏంటి 20 రూపాయలు? చూపించు. అది చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చూడు. కాదు బ్రో, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నిజమైన 20 రూపీస్ నోట్. అంటే మనకి చెత్తలో ఇలాంటివి కూడా దొరుకుతాయి. నాకు తెలీదు. వావ్, ఐ లైక్ ఇట్. అందులో మనం పెద్ద చెత్తను వేయబోతున్నాం. ఇట్రా. నువ్వు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నావు కదా. ఎక్కువ ఆగు, వెళ్తున్నా. లోపలికి వెళ్ళి కూర్చో. చూసారా, చెత్త ఆటోమేటిక్ గా నడుచుకుంటూ వచ్చి ఈ బుట్టలో వచ్చి కూర్చుంది. ఈ చెత్త అన్నిటికంటే చాలా యూస్లెస్. అంటే యూస్లెస్ కంటే ఇది ఒక పెద్ద చెత్త. త్వరగా కావాల్సినవి తీసుకురా. సో గాయస్, మనం ఇంకా వస్తువులు దొరికితేమో చూద్దామని వచ్చాం. ఇప్పుడు మనం ఎలాంటి వస్తువులు వెతుకుతున్నాం అంటే వాటితో మనం ఇల్లు డెకరేట్ చేసుకునేలా ఉండాలి. సో మనకి మంచి వస్తువులు కావాలి. మోపి, ఇప్పుడు నువ్వు ఎలా అయితే అందంగా ఉన్నావో, అర్థం కావట్లేదు. కాదు, నువ్వు అందంగా ఉన్నావు కదా, మన ఇల్లు కూడా అంతే అందంగా ఉండాలి. సో మంచి వస్తువులు కలెక్ట్ చేయి. సరే, ట్రై చేస్తాను. అప్పుడప్పుడు ఇలాంటి అబద్ధాలు ఆడితే కానీ పని కాదు. ఇది లేస్ ప్యాకెట్, ఇది బ్లాక్ ర్యాపర్. బ్రో, ఇలాంటి ప్లాస్టిక్ దొరికితే తీసుకో. వాటిని వదిలేయడం మంచిది కాదు. గ్లౌస్ చూసుకొని తీస్తే బాగుంటుంది. ఓకే గాయ్స్, ఆల్మోస్ట్ మేమే కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చేసాము. ఇంకా ఏమైనా కలెక్ట్ చేయొచ్చేమోనని వాళ్ళిద్దరు ఇంకా ట్రై చేస్తున్నారు. ఆలోగా నేను మోపి అయితే స్టార్ట్ చేసేస్తాం. ఎందుకంటే రాత్రిలోగా మేము ఇల్లు కట్టాలి. ఆ ఇల్లు ఎలా ఉండాలంటే, వీడియోని డిలీట్ చేయండి రా. ఇదిగోండి, ఇదే మన మ్యాజిక్ బ్యాగ్. ఇందులో కావాల్సిన వస్తువులు అన్ని ఉన్నాయి. ఇదిగో సిజర్ ఉంది, దీంతో నాలుగు కట్ చేద్దాం. ఈ మధ్య మరి ఎక్కువ మాట్లాడుతున్నాడు. అండ్ గాయ్స్, మనం ఇంకా ఇవి తీసుకొచ్చాం. వెపన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవి చిన్న చిన్న హ్యామర్స్. నువ్వు చిన్నది తీసుకో, ఎందుకంటే నువ్వు చిన్నోడివి కదా. నీది చిన్నదేగా? నీది చిన్నదే. యాక్చువల్లీ నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. చూడు, ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ పనికి వస్తాయి అండ్ కొన్ని పనికిరావేమో. బట్ ముందు మనం ఈ పనికిరాని ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉన్నాడు. ఏంటి అంటే నువ్వు యూస్లెస్ కదా. దిస్ యూస్లెస్ గాయ్ ఈస్ జస్ట్ పుల్లింగ్ మై లెగ్ నౌ. ఏంటి? చాలే ఆపు. మనం రెండు విధాలుగా ఇల్లు కట్టొచ్చు.
ఒకటి మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ముందు ఉన్న చెక్క ముక్కల్ని మనం వాడేసుకుందాం, వీటిని తర్వాత వాడుకుందాం. ఓకే గాయ్స్, సో ముందు మనం ఫ్రేమ్ రెడీ చేయబోతున్నాం. సో నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా? నేను పట్టుకుంటాను, మనోడు కొడతాడు. ఈ రోజు అసలు వీడి మాటలే సరిలేవు. ఏంటి బ్రో సరిగా కొట్టట్లేదు? అంటే నెమ్మదిగా సెట్ అవుతుంది గాయ్స్, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ టైం చేస్తున్నాడు బ్రో. అది అలా కాదు, సరిగా గురి చూసి కొట్టాలి. అయితే నువ్వే వచ్చి కొట్టు. నేనా? ఎందుకు రాదోలా అడుగుతున్నావు? సో గాయ్స్, ఫస్ట్ కార్నర్ అయితే మేము సెట్ చేసేసాం. నిజం చెప్పాలంటే చాలా కష్టపడ్డాం, బట్ yes, ఇట్ ఇస్ రెడీ. సరే ఇప్పుడు అసలు జరిగిన తప్పేంటో చెప్పనా? ఇదిగో ఈ సన్ గ్లాసెస్. ఇప్పుడు చూడు, నా గురికి అస్సలు తప్పదు. అవును, నీ విజన్ ఏంటి? నాకెక్కడిది విజన్ ఉంటే వాడికి బాగుపడేవాడిని కదా. చూడడానికి హీరోలో ఉన్నానా? అసలు వీడి మొహం చూసే ప్రతిసారి నాకు మండిపోతుంది. సరే నన్నేం చేయమంటావు? నీ చేపట్టుకోమంటావా? నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇదిగో తీసుకో, నువ్వు కొట్టు. సరే ఇప్పుడు మనోడి గురి ఎలా ఉందో చూద్దాం. ఓహో ఓహో, జెన్యున్ గా చెప్తున్నాను, నేను ఫస్ట్ చేశాను కదా, అదే కరెక్ట్. వీళ్ళ అసలు చేయకూడదు. ఇక్కడ పనులన్నీ నేనే చేస్తున్నాను, ఏదో ఒక హెల్ప్ చేయొచ్చుగా. ఏం హెల్ప్ చేయమంటావు చెప్పు. సరే ఓ పని చేయి, నువ్వు వాటిని సపరేట్ చేయి. పనికొచ్చేవన్నీ తీసుకొచ్చి రైట్ లో పెట్టు, పనికిరాని లెఫ్ట్ లో పెట్టు. వీళ్ళు త్వరగా వెళ్ళి. అయితే నువ్వు ముందురా, నేను తీసుకెళ్లి left లో పెడతాను. కుళ్ళు జోకులకి సుత్తితో వాడి తల పగలగొట్టాలనుంది. ఓకే, ఇది ఇటు పెడతాను. 1 2 3 4 5 6 7 8 9 మేకలే కొట్టాడు, కానీ 4 లోపల. అంటే మనం రోజు చేసే పని కాదు కదా, మనమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం కాదు, సెకండ్ టైం ఏమో. మనోడు ప్రతిసారి 100కి 100 రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇప్పటి వరకు నేను 5 మేకులను అయితే లోపలికి కొట్టాను. మనోడు ఇంకా ఒక్క మేకు కూడా లోపలికి దించలేదు. వేస్ట్ వీడు, వేస్ట్. నిజం చెప్పాలంటే నా సుత్తి చాలా వీక్ గా ఉంది. జాగ్రత్త, కొట్టు. సూపర్, డన్ గాయ్స్. సో బేసికలీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రేమ్, ప్రాపర్ స్క్వేర్ ఫ్రేమ్. సో ఇలాంటిదే మనం ఇంకోటి ఇలా పై భాగానికి చేస్తాం. వాల్ రెడీ అయిపోతుంది, ఇక ఇల్లు రెడీ అయిపోతుంది. సైజ్ మ్యాటర్స్, ప్రూవ్ చేశాను చూసావా? ఎలా? పెద్ద మేకు లోపలికి వెళ్ళడానికి టైం పట్టింది, చిన్నది టక్కుమని వెళ్ళిపోయింది. సో గైస్, బేసికలీ మన ఫ్రేమ్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. కాకపోతే దీనికి కొంచెం సపోర్ట్ కావాలి. సో అందుకు మనం ఇక్కడ హైట్ గా ఉన్న చెక్క ముక్కల్ని తీసి పెట్టబోతున్నాం. గాయస్, నేను జెన్యున్ గా చెప్తున్నాను, అసలు నేను ఎందుకు ఈ రోజు వీడిని ఇక్కడికి తీసుకొచ్చానా అని నాకు చాలా బాధేస్తోంది. వీడు అసలు ఒక్క పని కూడా కరెక్ట్ గా చేయట్లేదు. వీడు వచ్చి 1 hour అవుతుంది, వీడేం చేయట్లేదు. ఇక్కడ పనులన్నీ నేనే చేస్తున్నాను. జంగల్ మనోడిని చూసి ఇలాగే అనుకున్నాను. అండ్ తానిష్ ఇస్ హియర్. తానిష్ రావా, కొంచెం నేను వస్తాను, ఆగు. నౌ ద ఒరిజినల్ సమస్య కమ్స్. ఇప్పుడు మన దగ్గర ఒకటి కాదు, మొత్తం 2 సమస్యలు ఉన్నాయి. సో మనం వాల్స్ ని డెకరేట్ చేయాలనుకున్నాం కదా, అది కూడా మనం వేస్ట్ మెటీరియల్స్ ని వాడి చేయబోతున్నాం. తానిష్ బాగా హెల్ప్ చేస్తాడు అనుకున్నాడు, కానీ మనోడు కొట్టలేకపోతున్నాడు. తానిష్ ఒకసారి చూడు. అవుట్ బ్రో, మనోడి కంటే త్వరగా నేనే చేశాను. ఓకే, వాల్ కి సపోర్ట్ పిల్లర్స్ ని వీళ్ళు రెడీ చేసేలోగా నేను దీని మీద పెట్టాల్సిన బేస్ అయితే రెడీ చేసేస్తాను. సేమ్ కింద భాగంలో ఉంటుంది. చూడండి, బేసికలీ మనమైతే దీన్ని ఫుల్ గా రెడీ చేసేసాం. సో ఇప్పుడు మనం వాల్స్ కట్టబోతున్నాం. వాల్స్ కోసం మోపి ఏం చేస్తున్నాడు కనుక్కుందాం. ఇదిగో ఈ కార్డ్బోర్డ్ పీస్ అయితే తీసుకొచ్చి ఇలా వాల్ లో పెట్టొచ్చు. ఇది ఎఫెక్ట్ లోనే అయిపోయింది. బ్రో నిజం చెప్పాలంటే ఇది ఇన్స్టాగ్రామ్ రీల్ లా అయిపోయింది. మనం దీన్ని ఎంట్రీలా వాడొచ్చు కదా. ఎలా ఆడతావు? అంటే అంత చిన్న ఎంట్రీనా? సారీ, ఎంట్రీ కాదు, దీన్ని కిటికీలా వాడుకోవచ్చు. అంటే ఉదాహరణకి మోపి ఇటు నుంచి బయటికి తొంగి చూడొచ్చు. హాయ్, బాగున్నారా? అయినా అసలు ఇందులో ఉండబోయేది ఎవరు? ముందు నాకు అది కన్ఫర్మ్ చేయండి. నువ్వే. ఓకే, అయితే నాతో పాటు ఇంట్లో ఇంకెవరు ఉంటారు? ఓన్లీ బాయ్స్ అలౌడ్. బ్రో, ఓన్లీ గర్ల్స్. వచ్చినందుకనే ఒక పని చేయరా? నేను ఇంటి ఓనర్ని, నేనెందుకు పని చేయాలి? అసలు ఏ పని చేయకుండా ఊరికే మాట్లాడే వాళ్ళని చూస్తే నాకు కోపం వస్తుంది. నేను వీళ్ళని పనిలోకి పెట్టుకున్నాను, నాకు మంచి ఇల్లు కట్టమని చెప్పారు. సో గైస్, ఒక వాల్ అయితే మనం కార్డ్బోర్డ్ తో రెడీ చేసేసాం, కానీ మన దగ్గర చాలా కార్డ్బోర్డ్స్ అయితే లేవు. అంటే తప్ప వేరే కార్డ్బోర్డ్స్ లేవు. నెక్స్ట్ వాల్ కట్టాలంటే ఇంకేదైనా యూస్ చేయాలి. కొన్ని స్క్రీన్లు ఏమైనా కడదామా? స్క్రీన్ కంటే కూడా నాకు ఈ ఐడియా నచ్చింది. 4 వైపులకి ఇది సరిపోదేమో. ఇంకెంత కావాలో చూద్దాం. తప్పుకో, దీంతో మనం సగమే చేయగలుగుతాం. ఇలాంటివి ఇంకా ఉన్నాయా? ఇంకో 3 ఉన్నట్టున్నాయి. ఒకటి ఉంది. కాదు చాలా ఉన్నాయి. సరిపోతాయి. సరిపోతాయా? తీసుకురా. గాయస్, ప్రాపర్ రీసైకిల్ ఈ రోజే జరుగుతుంది. కార్డ్బోర్డ్ తో వాల్, టిన్ తో వాల్. సో గైస్, మేమైతే వెళ్ళి బౌల్ అని గ్లాసెస్ ని తీసుకొచ్చాం. అంటే రోడ్లో అందరూ పడేస్తే మేము తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఈ గ్లాసెస్ తో మనం ఒక మాలని తయారు చేద్దాం. ఆ మాలతో మనం ఒక గేట్ ని రెడీ చేయొచ్చు. దాన్ని మనం ఎంట్రీకి ఇంకా ఎగ్జిట్ కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే గాయ్స్, సో ఒక వాల్ రెడీ చేయమని నేను తానిష్ కి, ప్రాంశుకి చెప్పాను. అంటే మన దగ్గర గ్లాస్ వేస్ట్లు ఎన్నైతే ఉన్నాయో వాటిని బాటిల్స్ ని యూస్ చేసి మాల చేయమన్నాను. నెక్స్ట్ నేను మోపి క్రేజీగా ఒకటి చేయబోతున్నాం. క్రేజీ లేదు, బొంగు లేదు. దీన్ని ఊరికి తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తాం అంతే. కరెక్ట్ గా సైజ్ ఇలా మెషర్ చేసుకుని కట్ చేసాయి. ఈజీగా ఈ పని నువ్వే చేస్తావు. నేను చేస్తాను లేక నువ్వేం చేస్తావు? ఈ రోజు నేను బాగా ఎంజాయ్ చేస్తాను. మనం దీనికి రూఫ్ కొంచెం హైట్ గా రెడీ చేద్దామా? బాగుంటుంది కదా. దీన్ని ఇలా కట్ చేయాలి. కట్ చేయడంలో నేను ఎక్స్పర్ట్ ని. అమ్మాయిలు ఎవరైనా చూస్తుంటే జాగ్రత్త. మోపికి దూరంగా ఉండండి, మనోడు కట్టింగ్ ఎక్స్పర్ట్. ఒక రోజు
ఏమైందో చెప్పనా, నేను మోపి ఇంటికి వెళ్ళాను. అప్పుడు వీళ్ళ మమ్మీతో నేను మాట్లాడాను. అప్పుడు ఆవిడ మనోడు స్కూల్లోనూ కాలేజీలోనూ ఒక అమ్మాయితో ఉన్న ఫోటోని చూపించారు. తనే మాపి గర్ల్ ఫ్రెండ్ అట. ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ చూసారా మనోడికి ఎలా సిగ్గుపడుతున్నాడు. అప్పట్లో మనోడికి ఒకటే గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అప్పుడు మమ్మీకి చెప్పాడు, కానీ ఇప్పుడు ఎవరికి చెప్పనంటున్నాడు. సర్లే, అన్నయ్యకి చెప్పకుండా తమ్ముడు ఎన్ని పనులు చేస్తాడు ఏంటో. ఇప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా స్పీడ్ గా జరుగుతున్నాయి. దీన్ని కరెక్ట్ గా కట్ చేయాలి. రే నాటి కట్టర్ బ్రో. గైస్, కట్ చేయడం మరి అంత ఈజీ కాదు. కట్ చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇతనికి ఓ అన్నయ్య ఉండేవాడు. తను చాలా మంచోడు, కానీ వీడు ఫ్రాడ్ నెంబర్ 1. సో గైస్, ఫైనలీ ప్రాన్షు ఇంకా తానిష్ కూడా మనకి హెల్ప్ చేశారు. ఐఎమ్ హ్యాపీ. మామూలుగా మన వాళ్ళు ఎవరికి హెల్ప్ చేయరు. దే డూయింగ్ గుడ్ జాబ్. మన టీం వాళ్ళు అయితే నిజంగా చాలా అద్భుతమైన పని చేశారు. ఐఎమ్ ఫైనలీ ప్రౌడ్ ఆఫ్ దీస్ గైస్. చూడ్డానికి భలే ఉంది. జీవితంలో ఫస్ట్ టైం మమ్మల్ని మెచ్చుకుని మాట్లాడుతున్నావు బ్రో. మాకు ఇక వారం నిద్ర పట్టదు. మనం ఇక్కడ వేస్ట్ గ్లాసెస్ ని యూస్ చేసాం, కప్స్ ని యూస్ చేసాం, బాటిల్స్ ని యూస్ చేసాం, కార్డ్బోర్డ్స్ ని యూస్ చేసుకున్నాం, చెక్కలు యూస్ చేసుకున్నాం, వేస్ట్ మాఫీని యూస్ చేసుకున్నాం, వేస్ట్ నెట్ ని యూస్ చేస్తున్నాం. సో గైస్, వీళ్ళు దీన్ని ఫినిష్ చేసేలోగా నేను దీనికి రూఫ్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చెక్కల్ని యూస్ చేసి రూఫ్ కి మంచి లుక్ నైతే ఇస్తాను. శ్యామ్స్, ఈ రోజు నాకు మీ అందరి హెల్ప్ కావాలి. రండి, దీన్ని ఇలా పట్టుకోండి. ఇది ఈ సైడ్ కు ఉండాలి, అది అటు ఉండాలి. గాయస్, నేను జెన్యూన్ గా చెప్తున్నాను, పొద్దు నుంచి పని చేస్తున్నాను, అలసిపోయాను. ఐ నీడ్ వాటర్ గాయస్. ఇదిగో దీన్ని ఫిక్స్ చేయండి, లేదంటే ఇది కదులుతుంది. ఇక్కడ ఓ మై గాడ్, ఇక్కడ ఇదిగో ఇక్కడ గట్టిగా, ఇంకా గట్టిగా కొట్టు. పొద్దున 11 గంటలకి బయలుదేరి ఇక్కడికి వచ్చాం. అండ్ ఇప్పుడు టైం కరెక్ట్ గా చెప్పాలంటే 6:55 అవుతుంది. ఎండలో మేము ఎంత కష్టపడి ఉంటామో ఊహించుకోండి. అన్నిటికన్నా పర్ఫెక్ట్ వాల్ నా వాలే, అదిరిపోయింది. యాక్చువల్లీ 4 వాల్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు వీటిలో ఏది ఎంట్రన్స్ డిసైడ్ చేసుకోవాలి. సో గైస్, వీఆర్ మేకింగ్ అ డోర్ అవుట్ ఆఫ్ ఇట్. సో నా ఐడియా ఏంటో మీకు చెప్తాను. మనం ఒక సైడ్ ఇలా కట్ చేసేద్దాం. ఇందులో ఉండిపోయేది ఎవరు? మనమిద్దరమే. ఎస్, ఓన్లీ వి టూ టుగెదర్. మనోడి ఎక్స్ప్రెషన్ అదోలా ఉంది కదా. మరి బెడ్ ఏది? పైనుంచి కట్ చేయి. కింద నుంచి కట్ చేయాలి, పైనుంచి కాదు. ఇలా కట్ చేయవా? ఓ, అంటే డోర్ పైనుంచి వస్తుందా? ఓ మై మ్యాన్ ఇస్ ఇంటెలిజెంట్. ఈ ఐడియాలే రావు. ఈ డోరు అద్దరిపోయింది. నేను కలెక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఇది కూడా కనిపించింది. ఐ డోంట్ నో దీని మీద ఎంత మంది బాత్రూమ్ కి వెళ్ళి ఉంటారో నాకు తెలీదు. బట్ దీన్ని ఇక్కడ పెట్టొచ్చు. డామ్, ఇప్పుడు చూడడానికి అచ్చు ఇల్లు లాగే ఉంది. సో నేను బాగా ఆలోచించి ఈ రూఫ్ ని ఎలా రెడీ చేయాలో నిర్ణయించాను. త్వరగా తీసుకురండి. గాయ్స్, ఇల్లు కట్టిన తర్వాత నేను మరీ ఎక్కువ ఏం కోరుకోవట్లేదు. జస్ట్ 2 hours స్పా, 1 hour స్టీమ్ కావాలి, 1 hour పూల్ డైవ్ కావాలి, అండ్ 3 hours కి నేనైతే పద్మభూషణ్ కావాలని అడుగుతాను. ఒకవేళ నీకు దొరికితే నాకు ఇవ్వరా. అంటే మనం ఎలాంటి వస్తువుల్ని వాడి ఇంత గొప్ప ఇల్లు కడుతున్నామో చూసారా. అండ్ గాయ్స్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. 10 కి మేము రెడీ చేసిన ఈ వేస్ట్ హౌస్ కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? కమెంట్స్ లో చెప్పండి. ఐ విల్ గివ్ ఇట్ 10 on 10. నువ్వెంత ఇస్తావు 10 కి? 10 కి నేను 6 ఇస్తాను. కాదు 4. కొట్టండి రా, కొట్టండి కొట్టండి అంతే, కొట్టండి. సరే 10. గాయ్స్, ఎవరైతే వీడియోని లైక్ చేయరో లేదా సబ్స్క్రైబ్ చేయరో లేదా మాకు 10 కి 10 ఇవ్వకపోతే వాళ్ళని ఇలాగే కొడతాం. నీ కష్టానికైనా మార్కులు ఇచ్చుకోరా. నేను కష్టపడలేదు కదా. చుట్టూ అన్నిటిని అలాగే కిందకు వదిలేయండి. అప్పుడు జరుగుతుందో ఎవరికి కనిపించదు. రే మాపి, నేను కొడతాను రా. రే, నెట్ తో మొత్తం కప్పేస్తే లోపల ఏం కనిపించదని చెప్తున్నాడు. ఇది ఓకేనా? చాలా పెద్ద గేట్ ని తయారు చేస్తావు. మనిషి అందులో సరిపోడేమో. మనిషి కాకపోతే నీలాంటి కుక్కలు వెళ్తాయిలే. ఎక్కువైపోయింది. ఏంటది? డెకరేషన్. సన్ రూఫా? అవును, సన్ రూఫే అది. మేము ఇంటికి సన్ రూఫ్ కూడా రెడీ చేసాం. సో ఇప్పుడు బేసికలీ మేము చేస్తున్నదంతా కూడా డీటెయిలింగ్ గురించే. అంటే మేము దీనికి ప్రిసైజ్ గా ఒక లుక్ ఇవ్వాలనుకుంటున్నాం. అండ్ తర్వాత దీని ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ సైడ్ ఈ ఫినిషింగ్ కరెక్ట్ గానే ఉందా? అవును, భలే ఉంది. మనమే చేసింది. నేనే రెడీ చేసి. ఐడియా ఇచ్చింది ఎవరు? ఐడియా కూడా నాదే. క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నాడు. మనోడికి ఈ రోజు బాగా మూడింది. సగం వాళ్ళని మనం ఇలాగే వదిలేద్దాం. అప్పుడు కవర్ చేసినట్టు అనిపిస్తుంది. మిగతా సగం ఏదో ఒకటి చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మాపి ఇచ్చిన ఐడియా నిజంగా చాలా మంచి ఐడియా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇదిగో ఈ సైడ్ అంతా కొంచెం దగ్గరికి కట్టాలి. రండి, త్వరగా కట్టండి. తీసుకొచ్చి ఇంకో సైడ్ ఏం చేస్తామో తెలుసా? ఇలా తాడు కడతాం. ఇలా స్ట్రైట్ గా కడతాం. ఓ మై గాడ్, వాట్ ఎ వేస్ట్ మెటీరియల్ యూటిలైజేషన్ వి ఆర్ డూయింగ్. వావ్ మోపి. ఓకే గాయ్స్, 9 గంటలు కష్టపడి కట్టిన తర్వాత ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అంటే మా ఇద్దరికి స్పా, డీటాన్ ఇవన్నీ కావాలి. టీ షర్ట్ చూస్తే నా కష్టం ఏంటో మీకు అర్థమవుతుంది. నా కష్టం మీకు నా ప్యాంటు లేదా షూ చూస్తే తెలుస్తుంది. చూడండి, మనల్ని ఎవరైనా చూస్తే మట్టిలో ఆడుకొని వచ్చారని అనుకుంటారు. యాక్చువల్లీ టెక్నికలీ ఈ రోజే నేను ఫుక్రా ఇన్సాన్ లా ఫీల్ అవుతున్నాను. ముందు చెత్త ఏరుకున్నాము, తర్వాత ఇల్లు కట్టాము. వేస్ట్ తో మనం ఎంత అద్భుతాన్ని సృష్టించామో నీకు తెలుసా? మై బ్రెయిన్స్ ఆర్ లైక్ టు వేస్ట్.
ఏమన్నా మనోడికి ఇది వేస్ట్ కాదని అర్థం అవట్లేదు. ఇల్లు చాలా మందికి ఉపయోగపడుతుంది. మీకు హౌస్ టూర్ ఇస్తుండే ఫైనల్ చేంజెస్ చెప్తాను. ఇది మన ఇంటి బ్యాక్ యార్డ్. ఇది ఫ్రంట్ కాదు, ఇది బ్యాక్ యార్డ్. సో ఇక్కడ మేము ప్లాస్టిక్ ప్లేట్స్ అయితే అంటించాం. అండ్ ఇక్కడ మేము ఇలా బాస్కెట్స్ కూడా రీసైకిల్ చేసాం. అవును, ఇది రీసైకిల్ చేసాం. కానీ ఇప్పుడు మనం దీన్ని ఫుడ్ కి యూస్ చేస్తాం. అంటే ఎవరైనా ఏదైనా ఫుడ్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ పెట్టచ్చు. ఎందుకంటే ఈ ఇంటిని మనం డాగ్ హౌస్ లా మార్చబోతున్నాం. ఆ తర్వాత ఇక్కడ మనం ఈ గ్లాసెస్ పెట్టాం కదా. సో డాగ్స్ ఎప్పుడైనా ఇటు నుంచి వచ్చి వెళ్ళొచ్చు అనుకుంటే రావచ్చు, ఆడుకోవాలనుకున్నా ఆడుకోవచ్చు. ఆ తర్వాత వాటికి ఎంట్రీ కూడా ఉంది. ఎంట్రన్స్ అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఇదే, ఎందుకంటే నేనే చేశాను. ఫ్రంట్ మన ఇంటి ఫ్రంట్ సైడ్ నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్ గా ఫెన్స్ ఉంది అండ్ ఇక్కడ ఎంట్రీ డోర్ కూడా ఉంది. అంటే ఇక్కడ ఎంట్రీ ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటుంది. ఏ స్ట్రీట్ డాగ్ అయినా ఇక్కడికి రావచ్చు, వెళ్ళొచ్చు. ఓకే, వెళ్ళు, లోపలికి వెళ్ళి చూపించు. 4 కాళ్ళ మీద వెళ్ళు, 4 కాళ్ళు డాగ్ లా వెళ్ళు. వెళ్ళు. ఇది కమాన్ కమాన్ బుజ్జి, బయటికి రా. ఇది వీళ్ళకి మొహం చూపించు. అచ్చం డాగి లాగే చేస్తున్నాడు. రండి. అండ్ ఈ సైడ్ మనం స్టీల్ తో ఇంటిని ఫుల్ గా కవర్ చేసేసాం. చూడ్డానికి కూడా చాలా బాగుంది. అండ్ ఈ డాగి పేరేంటో తెలుసా? మూపీ డాగి, మూపీ డాగి, బుజ్జి, జుజు. మనోడు నేను చాలా కష్టపడ్డాం. అవును, వాళ్ళిద్దరు కూడా ఈ రోజు మన కోసం చాలా కష్టపడ్డారు. సో మా కోసం మీరు ఈ వీడియోకి 5 లాక్ లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి. చెత్త వేయొద్దు, చెత్త కనిపించినా మీరు దాన్ని తీసుకొచ్చి మీరు ఇలాంటివి ఏమైనా ఆ వేస్ట్ ని యూస్ఫుల్ గా మార్చండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.